నిన్న రాత్రి విజయవాడలో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో గౌరవ సీఎం గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన రాళ్లదాడి చాలా హేయమైన చర్య. ఈ విషయంలో మహిళలందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. నిజంగా కంటి దగ్గర తగిలిందా, పైన కంటికి తగిలినా, కణత దగ్గర తగిలినా ఎంత ప్రమాదం జరిగేది. అంటే వీళ్ళ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చెయ్యాలనే పెట్టుకున్నారు. దీనికి మాత్రం బాధ్యత చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారే వహించాలి. ఎందుకంటే వీళ్ళ వ్యాఖ్యలు కూడా అలాగే ఉన్నాయి. మొన్న 2 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఒకటే చెప్పారు, నేను పవన్ కలవడం వల్ల అగ్నికి వాయువు తోడైనట్లుంది అని చెప్పారు. అంటే అగ్నికి వాయువు తోడైతే ఏమవుతుంది? అదే చేయాలని ఉద్దేశంతో కూర్చున్నారు. ఆ విషయంగానే అందరినీ రెచ్చగొట్టి తెలుగుదేశం శ్రేణుల్ని, జనసేన శ్రేణుల్ని రెచ్చగొట్టి ఏదో విధంగా అరోచకం సృష్టించాలనుకున్నారు. ఎంతో బ్రహ్మాండంగా విజయవాడలో మునుపెన్నడూ చూడని ఏ నాయకుడికి జరగనంత సత్కారం కానీ, గౌరవం కానీ, ప్రజారంజకంగా ఎంత నభూతో నభవిష్యత్తులాగా నిన్న జరిగిన ఆ బస్సు యాత్రను చూసి కళ్ళు కుట్టి ఏదో చేయాలనుకుని చేసిన ప్రయత్నం, జగన్మోహన్ రెడ్డి గారికి హాని కలిగించాలని ఇంటెన్షన్గా చేసిన ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా లోకేష్ గారు. లోకేష్ ఒకటే చెప్పాడు, మీ అందరి మీద ఎన్ని కేసులుంటే, ఎన్ని మీరు అరాచకాలు చేస్తే, ఎవరి మీద ఎక్కువ కేసులుంటే వాళ్ళందరికీ కూడా నేను చాలా పెద్ద పెద్ద పదవులు ఇస్తానని చెప్పాడు. అంటే నిన్న బస్సు యాత్ర చూసి కళ్ళు కుట్టి ఎవరినో రెచ్చగొట్టి చెప్పుంటాడు, మన గవర్నమెంట్ వస్తే నీకు చాలా పెద్ద పదవి ఇస్తాను, ముఖ్యమంత్రినే టార్గెట్ చేస్తే నీకు ఇంకా ఒక ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రినే చేస్తానని ఏమన్నా చెప్పుంటాడు. అందుకే ముఖ్యమంత్రినే టార్గెట్ చేయడానికి పెట్టారంటే ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఖచ్చితంగా బాధ్యత వహించాలి. వీళ్ళ గురించి నిజంగా పోలీసులు, ఇంటెలిజెన్స్ వారు కూడా ఎంక్వైరీ చేసి ఈ దోషుల్ని వెంటనే కఠినంగా శిక్షించాలని మేము గట్టిగా కోరుకుంటున్నాం. ఇలాంటి జిమ్మికులు ఎన్ని చేసినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు. ఈ 24 అఖండ మెజారిటీతో ఆయన నెగ్గి మళ్ళీ సీఎంగా అవుతారు. వీళ్ళు చేసి ఇలాంటి పనులన్నీ, అరాచక పనులన్నీ ప్రజలు గుర్తించుకుని వీళ్ళకి మొన్న వచ్చిన 23 కాదు 1-2 స్థానాల్లోనే రాకుండా చేస్తారు. మొన్న వాలంటరీ విషయంలో ఏం చేశారు? వాలంటరీ పెన్షన్లు ఇవ్వకూడదని ఇంటింటికి ఆపారు. ఆ వృద్ధులు, వికలాంగులు వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఒకటే కక్ష పెట్టి కూర్చున్నారు. ఎందుకంటే మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టాడు కదా, ఓటు ద్వారా మేము ఏం చేస్తామో చూడండి, నిరూపిస్తాం, చంద్రబాబు నాయుడిని పతాకాలను తొక్కుతామని ప్రతి ఒక్కళ్ళ మాట మాట్లాడారు. వాళ్ళందరూ ఆగ్రహంగా ఉన్నారని తెలిసి వాలంటీర్లకి నేను 10,000 పెంచుతానని చెప్పాడు. అంటే ఒక మాట అనేయడం, దాన్ని దిద్దుకోవడానికి 100 మాటలు చెప్పడం చంద్రబాబు నాయుడికి బాగా అలవాటు. ఈ విషయంలో నిన్న జరిగిన రాళ్ల దాడి విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్దే ప్రధాన పాత్రని మేము గట్టిగా నమ్ముతున్నాం. చంద్రబాబు నాయుడు గారి లత్కోర్ బుద్ధి మళ్ళీ ఇంకొకసారి బయటపడ్డది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూటమి కలిపి చేసిన ఈ దాష్టకం జగనన్నను దెబ్బతో కాసేపు ఆగొచ్చు, కానీ జగనన్నను ప్రజల నుంచి దూరం చేసే ఏ అవకాశాన్ని కూడా ప్రజలు మీకు ఇవ్వరనేది గుర్తు చేసుకోండి. ఈరోజు జగనన్న పైన దాడిని, దాష్టికాన్ని ఖండిస్తున్నాం. జగనన్న చేసే మంచి పనిని చూసి తట్టుకోలేక ఎలాగైనా జగనన్నను ప్రజలకు దూరం చేయాలని గతంలో 2019లో ఈ కోడికట్టి డ్రామా అని చెప్పి వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఇలాంటి దుర్ఘటనే చేశారు. ఈరోజు మళ్ళీ ఎలక్షన్స్ అనగానే జగనన్నను చూసి తట్టుకోలేక ఇలాంటి దాష్టికాలకు మీరు తెరలేపితే మేము సహించమని హెచ్చరిస్తున్నాం. మీకు ఈ దాష్టికానికి నిరసనగానే ఈరోజు ఈ నల్ల బట్టలేసి మేము జగనన్నకి సంఘీభావం తెలుపుతూ మీకు వార్నింగ్ ఇస్తున్నాం. ఈరోజు జగనన్న చేసిన మంచి పనులను చూసి తట్టుకోలేక మొన్నటికి మొన్న ఏమంటారు, జగన్ నీ చూస్తాం, నీ అంతు చూస్తాము, ఏం చేయాలో అది చేస్తాము అని మీరు అన్న మాటలు మాకు ఇంకా వినబడతా ఉన్నాయి. ఈరోజు ఏవైతే మీరు ఆ మాటలు అన్నారో అదేవిధంగా ఈరోజు జగనన్న పైన దాడిని, దాష్టికాన్ని మొదలుపెట్టారు. మేము సహించమని హెచ్చరిస్తున్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గతంలోనే మీరు ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేస్తేనే చెప్పుతో కొట్టినట్టుగా 23 సీట్లలో ఒకరిని, కనీసం ఒక అసెంబ్లీలో అడుగు పెట్టకుండా ఇంకొకరిని తరిమి కొట్టారు. ఇంకా అలాంటి బుద్ధి మారకుండా కుక్క తోకకు రాయి కడితే చక్కనవుతుందా అన్నట్టు చంద్రబాబు నాయుడు వయసు పెరిగితే మాత్రం బుద్ధి మారుతుందా అన్నట్టుగా ఈరోజు అదే పని, అదే కథ,
అదే కంటిన్యూషన్ జరుగుతుంది. జగనన్న తట్టుకోలేక ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేయాలని, ఇలా మళ్ళీ రాబోయే రోజుల్లో ఇలాంటి ఏమైనా జరిగితే రాష్ట్రంలో కరోనా టైంలో మీరు రాష్ట్రాన్ని ఎలాగైతే విడిచిపెట్టి పారిపోయారో మీ కూటమంతా కూడా రేపు రాబోయే రోజుల్లో కూడా మీకు అలాంటి పరిస్థితే వస్తుంది మాత్రం హెచ్చరిస్తున్నాం. నిన్న ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో జరిగినటువంటి బస్సు యాత్రకి జగనన్నని చూడడానికి, జగనన్న చెప్పేటువంటి మాటలు వినడానికి, ఒక్కసారైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని కల్లారా చూడాలి అనుకునేటువంటి అభిమానులందరూ కూడా లక్షలాదిగా వచ్చి జగనన్నని చూడడానికి, జగనన్నని అభిమానించడానికి వస్తే అదంతా కూడా చూసి తట్టుకోలేనటువంటి పచ్చ మీడియా, పచ్చమంద, అలాగే చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమి బ్యాచ్ అంతా కలిసి జగనన్నని డైరెక్ట్ గా ఎదుర్కొనే దమ్ము లేక, సత్తా లేక, దొంగచాటుగా గుంటనక్కలాగా రాళ్లతో దాడి చేసి జగనన్నని గాయపరచడం జరిగింది. నిజంగా ఒక రాజకీయ నాయకుడి లక్షణాలు ఏవి కూడా చంద్రబాబు నాయుడుకి అండ్ కోకి లేవని చెప్పేసి దీని ద్వారా అర్థమైంది. ఈ రోజు జగనన్న గెలుపు తథ్యం. జగనన్న ఖచ్చితంగా రెండోసారి ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. జగనన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి గుండెల్లో కూడా చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి గొప్ప నాయకుడు అని చెప్పేసి ప్రజలు ఆల్రెడీ తీర్పుని ఇచ్చేశారు. ఆ తీర్పుని తట్టుకోలేక, వీళ్ళ ఓటమిని వీళ్ళు ఒప్పుకోలేక, జగనన్న గెలుపుని ఒప్పుకోలేక ఇటువంటి పనికిమాలిన పనులన్నీ చేస్తూ మా నాయకుడిని నిన్న గాయపరిచే విధంగా, నిజంగా నిన్న ఆ సంఘటన చూసుకున్నట్లయితే పాపం అన్ని కిలోమీటర్ల నుంచి జగనన్న ప్రజలకి అభివాదం చేసుకుంటూ, ప్రజల్ని పలకరించుకుంటూ వస్తా ఉంటే ఉన్నట్టుండి ఆ రాయి తీసుకొని కొడితే ఎంత దెబ్బ తగిలి మనిషి గిలగిల్లాడిపోయాడు అనేది అందరం కూడా చూసాము. మీరేదో ఒక రాయితో కొట్టి జగనన్నని బాధ పెట్టారు అనుకుంటున్నారేమో. రేపటి రోజున ఎన్నికలు అయిపోయి రిజల్ట్స్ వచ్చే నాటికి అంతకన్నా పెద్ద దెబ్బ మీ కూటమి బ్యాచ్కి తగలబోతా ఉంది. మీరందరూ కూడా ఓడిపోయి ఆ ఓటమిని చవి చూసే రోజు దగ్గరకు వస్తుంది. జగనన్న గెలుపుని కూడా చూసే రోజు దగ్గరలోనే ఉంది. జగనన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తా ఉంటారు. ప్రజల ఆదరణతో ఎంతో ప్రశాంతంగా కేరింతల మధ్య సాగుతున్న జగనన్న రోడ్ షోలో ఈరోజు జరిగిన అమానుషమైన చర్యను నేను ఖండిస్తూ ఉన్నాను. ఇది ఖచ్చితంగా కమ్మవాళ్ళు ఈరోజు ఇప్పుడే బొండా ఉమా ట్వీట్ చూసాము. కొండపైన అమ్మవారు, కొండ కిందకు అమ్మవారు అని. జగనన్న దళితుల మీద ప్రేమతో 206 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడం ఎప్పుడు కమ్మోళ్ళకి అది నచ్చని విషయము. వాళ్ళు ఆ రోజు నుంచి ఏడుస్తూనే ఉన్నారు. ఈరోజు మరొకసారి బోండా ఉమా ట్వీట్ ద్వారా రేణుకా చౌదరి ఆ రోజు అనింది కొండపైన అమ్మవారి, కొండ కిందకు అమ్మవారని. అదే ట్వీట్ బోండా ఉమా కూడా చేశాడు. దళితుల పట్ల, పేదోళ్ళ పట్ల జగనన్న చూపిస్తున్న ప్రేమను ఏమాత్రం అంగీకరించలేని, సహించలేని పెత్తందారుడైన చంద్రబాబు ఈరోజు ఈ పెత్తందారుడైన చంద్రబాబు పేదల పట్ల జగనన్న చూపిస్తున్న ఆదరణని ఏమాత్రం తట్టుకోలేక, మరి ముఖ్యంగా వాళ్ళు అడ్డాగా భావించే విజయవాడలో జగనన్నకి లభిస్తున్న ఈ ప్రజా ఆదరణ తట్టుకోలేని ఈ బోండా ఉమా అయితేనేమి, చంద్రబాబు అయితేనేమి, అతని యొక్క నియోజకవర్గ పరిధిలో ఈరోజు జగనన్న మీద ఒక ఘోరమైన అటాక్ అయితే చేయించడం జరిగింది. ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ప్రపంచం మొత్తం ఈ విషయాన్ని ఖండిస్తూ ఉంది. అందరికీ క్లియర్గా అర్థమవుతుంది. ఒక ప్రొఫెషనల్ చేత ప్రాణం తీయించాలని జగనన్న మీద ఈ అటాక్ అయితే జరగడం జరిగిందని అందరికీ అర్థమవుతోంది. ఈ జరిగిన ఈ అటాక్ని ఖండించకపోగా టీడీపీ సోషల్ మీడియా ఏదైతే ఉందో ఇంకా నీచమైన ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. అది ఖచ్చితంగా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. మీరు ఇలాంటి నీచమైన, అవమానకరమైన ప్రవర్తనలు మానుకోకపోతే మీరు ఇంతకింతకి రేపు చెల్లించుకోవాల్సి వస్తుంటుంది. జగనన్న మీరు క్షేమంగా ఉండాలని కోరుకుంటాను. అదే గొప్ప దేవుడి కృప మీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది. పేదలు, దళితులు మా పొరుగు నిలబెట్టిన, మా కోసం నిలబడిన జగనన్నకి ఎప్పుడు తోడుగా ఉంటాము. జగనన్న, we are with you. God is with you. We love you.